ఖమ్మం వెళ్తాం. ఖమ్మంలో ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే గణనాథుడికి అంగరంగ వైభవంగా వీడ్కోలు పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలో కులమతాలకు అతీతంగా గణపతి ఊరేగింపులో పాల్గొంటున్న పరిస్థితి ప్రధానంగా దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబిస్తూ గణేషుని గంగమ్మ వడికి చేరుస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ఆవిష్కృతమవుతున్నాయి. చివరి రోజు ఎన్ని రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాథులు వెళ్ళిపోతుంటే చాలామంది భాజా భచింత్రులతో సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టేటటువంటి కళలతో సాగనప్పుతుంటే కొంతమంది ఇన్ని రోజులు ఉన్నటువంటి శోభాయాత్ర ఉండట్లేదు, లేకపోతే ఆ కళ ఉండదన్నటువంటి వాని కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ఉపేంద్ర చెప్పండి. గత కొద్ది రోజులుగా కుటుంబంతో వీధుల్లో సంబరాలు జరుపుకున్నటువంటి గణనాథుడి యొక్క సంబరాలు ఈ రోజుతో ముగిస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం ఉంది. అయితే గత కొన్నాళ్ళుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, కోవిడ్ ఇతరితర కారణాల వలన కొద్దిమంది పండుగని అంత ఉత్సాహంగా జరుపుకోలేదు. కానీ ఇటీవల కాలంలో మారుతున్నటువంటి పరిస్థితికి అనుగుణంగా వచ్చేటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో రాజకీయ నాయకుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల యొక్క ఆనందం, అందరి యొక్క ఆనంద కేరింతల మధ్య ఈరోజు గణనాథుడి యొక్క ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. కొద్ది క్షణాల్లో పూర్తిగా గంగమ్మ తల్లి ఒడికి చేరుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇప్పటికే చిన్నపిల్లలతో సైతం గణపతి దేవుని దూరం అవుతున్నాం అనేటువంటి చిన్నగా అల్లరి చేసేటువంటి స్వభావం కావచ్చు, కేరింతలు కొట్టుకునే స్వభావం కావచ్చు, ఇట్లా అనేక రకాల ఎంజాయ్మెంట్ మిస్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు ఈ 10 రోజుల పాటు ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా ఏం మిస్ అవుతుంది అనే అంశాల గురించి మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గడ్డ సెంటర్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ వాసులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఎంజాయ్ చేస్తారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ 10 రోజులు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఏం ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. నా పేరు మల్లికార్జున్, నేహా టవర్స్ ఖమ్మం అండి. మేము ఒక కుటుంబం, మా అపార్ట్మెంట్లో 31 ఫ్యామిలీలు ఉన్నాయి. 31 ఫ్యామిలీలు అంతా కూడా ఒకే కుటుంబంలాగా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొన్న 18వ తారీఖు ప్రతిష్ఠించి ఈరోజు 28వ తారీఖు నిమజ్జనం చేయడానికి బయలుదేరామండి. ఈ నిమజ్జనం నిజంగా మాకు ఒక రకంగా బాధగానే ఉంది. 11 రోజులు ఆల్మోస్ట్ మేము స్వామితో గడిపి ఒక్కసారిగా మనకు ఈ స్వామివారు నిమజ్జనానికి గావిస్తుంటే ఏదో ఒక తెలియని లోన్లీనెస్ కనబడుతుంది. ఇటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు మా అపార్ట్మెంట్లో ఎంతో సహృద్భావ వాతావరణంలో ఎటువంటి అరమరికలు లేకుండా ఎంతో చక్కగా అన్ని కుటుంబాలు కలిసి నిర్వహించిన ఈ ఫెస్టివల్ అండి. ఈ ఫెస్టివల్ చాలా చక్కగా నిర్వహించాం. ఈ ఫెస్టివల్ నిర్వహించడానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా, నేహా టవర్స్ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, మనతో పాటు మరో మహిళ ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? నమస్తే అండి, నా పేరు జ్యోత్స్న. నేహా టవర్స్ ఫ్యామిలీకి కొత్తగా వచ్చాను. ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ 11 డేస్ మాత్రం చాలా హ్యాపీగా గడిపాము. మేము రోజు ఒక్కొక్క రకంగా పూజలు, ప్రసాదాలు, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చాలా యూనిటీగా అందరం కలిసి చేసుకున్నాము. కొంచెం వెళ్ళిపోతుంటే బాధగా ఉంది, కానీ ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు కూడా. థ్యాంక్ యూ. మేడం, మీరు చెప్పండి, ఎలా ఎంజాయ్ చేశారు? అంటే కుటుంబానికి సంబంధించి ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా పండగ వాతావరణం అందరూ కలిసి జర్నీ చేయడం, కలిసి పంపించడం, ఇలా ఏమనిపిస్తుంది అసలు, ఏం ఫీల్ అవుతున్నారు? అవునండి, ఇన్ని రోజుల నుంచి అసలు మేము చాలా బాగా కలిసి ఉన్నాము. అంటే మేము ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎవరము కూడా ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. ఎవరి వృత్తిరీత్యా వాళ్ళు బయటికి వెళ్తున్నాము. సో ఈ 9 డేస్ మాత్రము చాలా బాగా అందరము కుదుర్చుకొని, ఉదయం కాకపోయినా మార్నింగ్ అవుతే ఈవినింగ్ కుదుర్చుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. పిల్లలందరూ ఎక్కడో ఉన్నా కూడా మేము పేరెంట్స్ ఇక్కడ ఉండి ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగా, అంటే మాలో కూడా ఇంత యూనిటీ ఉందని ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే అర్థం అవుతుంది. బట్ మామూలు టైంలలో ఎవరి వర్క్ బిజీలో వాళ్ళు, ఎవరి టెన్షన్స్లో వాళ్ళం వెళ్తున్నాము. అంటే ఇంత బాగా ప్రసాదాలు చేయడము, ఇంత కోఆపరేషన్ ఉంది అని ఒక కుటుంబం అని మేము మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నాము. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, కులాలకు మతాలకు అతీతంగా అన్ని రకాల వర్ణాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసి ఇలాంటి పండుగ జరుపుకోవడం ఒక ఇండియాకే సాధ్యమవుతున్నటువంటి నేపథ్యంలో చైతన్యవంతమైన ఖమ్మం గుమ్మంలో ఇట్లాంటి అద్భుతమైనటువంటి పండుగ వాతావరణాన్ని ఇన్ని రోజులు ఎంజాయ్ చేసి మిస్ అవుతున్న క్షణం ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ నేహా టవర్స్ లో మేము 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని మేము ఆత్మీయ బంధువులం వారికి. అయినా సరే మమ్మల్ని కూడా ఆహ్వానించి ప్రత్యేక ఆహ్వానంగా ఇచ్చి మాకు చక్కటిగా మంచి దేవుని 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు చక్కగా జరుపుకొని కులాలకి మతాలకి ఏమీ ఆటంకం కలగకుండా సంతోషంగా చక్కగా మేము ఈ యాత్ర శోభాన యాత్రలాగా జరుపుకొని మేము నిమజ్జనం చేయదలుచుకున్నాము. ఇందులో మా ఆత్మబంధువులైన మల్లికార్జున గారి ఆధ్వర్యంలో ఇది జరగటం, మేము వారి బావగారుగా ఆ కార్యక్రమంలో పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉందండి.
సార్ చెప్పండి, మీరు చెప్పండి సార్, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ 11 రోజుల పాటు సాయంత్రం రాగానే పండగ ఏదో పూజ కార్యక్రమాలు కలిసి ఉదయం సాయంత్రం వరకు కలిసేటువంటి ఒక అద్భుతమైన వాతావరణం. రేపటి నుంచి మనం తిరిగి అపార్ట్మెంట్లో కావచ్చు, కాలనీలో కావచ్చు, ఎవరికొకరు విడిపోయి ఉండేటువంటి నేపథ్యంలో ఇట్లాంటి పండగని ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఉంటే బాగుందని కోరుకుంటున్నారు? చాలా బాగా చేసామండి. ఈ 9 రోజులు కూడా చాలా చక్కగా చేసుకున్నాం. కులమత భేదాలు లేకుండా అందరం కూడా చక్కగా జరుపుకుంటున్నాం. ఇవాళ నుంచి ఈ నిమజ్జన కార్యక్రమం ఉందని తెలిస్తే పిల్లల్లో చాలా మందికి కొంచెం ఇబ్బందిగా ఉంది, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. అంతా బాగా జరిగింది. ఇలాంటి పండుగలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని మన దేవుని ప్రార్థిస్తున్నాం. 11 రోజుల పాటు కులాలకు మతాలకు అతీతంగా వర్ణాలకు ఎక్కడో పుట్టి ఒక సెంటర్లో ఒక ప్రాంతంలో కేంద్రీకృతమై గణనాథుని ఒక పూజ రూపంలో కలుసుకొని ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకోకుండా స్నేహపూరిత వాతావరణంలో సరదాగా ఎంజాయ్ చేసినటువంటి క్షణం ఈ రోజుతో ముగిస్తుంటే కొంత బాధగా ఉంది. అయినా సరే గణపతి దేవుడి యొక్క కొన్నాళ్ళు ప్రతిష్ఠించాలనేటువంటి విన్నపం మేరకు ఒక పద్ధతి ప్రకారం సాంప్రదాయం ప్రకారం మేము మూవ్ అవుతున్న నేపథ్యంలో రానున్నటువంటి పండుగలు మరింత స్నేహపూరిత వాతావరణం పెంచి అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం కనబడుతోంది. ఇది ఖమ్మంలో వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి 2వ రోజు ఏర్పాట్లు. ఇది కెమెరా పర్సన్